అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పడుకునే ముందు కళ్ళు ఉప్పుని ఈ చోటులో పెట్టి చూడండి. ఎంత తీసినా తరగని ఆదాయం. ధనవంతుల సీక్రెట్ ఇదే. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. ఒకవేళ మిస్ అయ్యారంటే మాత్రం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే మన ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు, గురువుగారు సంపాదన పెరగడానికి, డబ్బును అట్రాక్ట్ చేయడానికి, మనీ అట్రాక్ట్ అవ్వడానికి ఏదైనా వీడియో చేయండి అని. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మాకు మనీ ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి. అలాగే అప్పుల బాధలు తీరడానికి మాకు ఎక్కువ సమయం లేదు. డబ్బు మాకు చాలా అర్జెంటు ఉంది. దాని గురించి ఒక వీడియో చేయి అని చెప్పేసి చాలా మంది అయితే మన ఛానల్లో అడుగుతున్నారు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో డబ్బుకు సంబంధించి ఎటువంటి వీడియో. ఇది ఒక ధనవంతుల పరిహారం. అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్యజీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం, వీళ్ల దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా, ఇంత డబ్బు వాళ్ల దగ్గరికి ఎలా వస్తుంది, వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది, వీళ్ల లైఫ్ ఎంత లక్షణంగా ఉంటుంది, ఎంత లగ్జరీగా తిరుగుతారో, అలాగే ఎంతగా ఖర్చు పెడతారు. అయినా కూడా ఇంత డబ్బు వీళ్ల దగ్గరికి ఎలా వస్తుంది అని మనందరం కూడా అనుకుంటూనే ఉంటాం, జుట్టు పీకుంటూ ఉంటాం. ఒకసారి వాళ్లు చేసే పరిహారం ఏంటి అంటే గనక చాలా సింపుల్గా ఉంటుంది. విన్నారంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి, ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనమా, ఇంత సింపుల్ రెమెడీ చేస్తారా అని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడమే కాదు, ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈరోజు నైట్ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. అలాంటి పరిహారమే మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఈ పరిహారం ఏమిటంటే కళ్ళు ఉప్పుతో చేసే ఒక చిన్న పరిహారం. ఈ కళ్ళు ఉప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ధనవంతులయ్యే అవకాశం వస్తుంది కూడా. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంతకు ముందు కూడా కలుపుతూ కొన్ని పరిహారాలు అనేది మనం చెప్పుకున్నాం. వాటికి కూడా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రాత్రిపూట మాత్రమే చెయ్యాలి. అది కూడా మీరు పడుకుంటాం, నిద్రలోకి వెళ్దాం అన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట. అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుంది. ఈ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది, కాని ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాలు గురించి చెప్పినప్పుడు గురువుగారు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా లేదా అని, అలాగే నాన్ వెజ్ తిన్నాను ఈరోజు చేసుకోవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. తప్పకుండా చేసుకోవచ్చు. ఈ పరిహారానికి అయితే అలాంటి పట్టింపులు ఏవీ లేవు. పీక్స్లో ఉన్న నాన్ వెజ్ తిన చక్కగా ఏ రోజైనా ఎవరైనా చిన్న పిల్లలైనా కూడా చేసే అంత ఈజీగా ఉంటుంది. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చేయము, ఇక పడుకుందాం అన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ కళ్ళు ఉప్పు పరిహారమైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేస్తే మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి, ధనాన్ని ఆకర్షించడానికి చేసేటటువంటి కళ్ళు ఉప్పు పరిహారం అన్నమాట. ఈ కళ్ళు ఉప్పు పరిహారాలు అనేవి ఎన్నో చేసి ఉన్నాం. కానీ ఏంటంటే చాలా మందికి జరిగింది. ఇంకొంతమందికి ఏంటంటే వారి గ్రహస్థితులు కాని పరిస్థితులు కాని అనుకోని కారణంగా అనుకూలమైన సమయాలు అనేవి కొన్ని ఉంటాయి కదా, అటువంటివారు మాకు ఇంకా జరగలేదు, గురువుగారు నేను చేశాను, బెస్ట్ రిజల్ట్ అయితే రాలేదు అనేవారు. ఇప్పుడు మేము చెప్పబోయే కళ్ళు పరిహారాన్ని పడుకునే ముందు చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కళ్ళు ఉప్పు లక్ష్మీ కటాక్షంగా చెప్పుకుంటారు.
కళ్ళు ఉప్పుకి లక్ష్మీ కటాక్షంని పెంపొందించే శక్తి ఉంటుంది. అలాగే ధనాన్ని మరోవైపు అయస్కాంతంలా ఆకర్షించే శక్తి కూడా కలుపుకి ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైతే మీరు కళ్ళు ఉప్పును వాడుతూనే ఉంటారో అక్కడ లక్ష్మీ నిలకడగా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ధనవంతులు చేసే ఒక చిన్న పరిహారం ఏంటి అంటే వాళ్ల ఇంట్లో కల్లుబుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాళ్లు బిజినెస్ చేసే స్థలంలో అంటే పెద్ద పెద్ద గోల్డ్ షాప్ కానీ అలాగే పెద్ద షాప్ కానీ షాపింగ్ మాల్స్ గానీ ఇలా ఉంటాయి కదా, అక్కడ ఎంట్రన్స్లోనే ఒక జాడీ నిండా కూడా కలుపును పెడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ల ఇంట్లో కూడా కలుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు కాని దేనికైనా కూడా కళ్ళు ఉప్పును ధనవంతులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేము వాళ్లని కలిసినప్పుడు అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం విని మేమైతే ఆశ్చర్యపోయాము. డబ్బు సంపాదించడం, డబ్బుని ఆకర్షించడం, డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడం ఇంత తేలిక అని. అందుకే ఈ పరిహారాన్ని మీ అందరికీ కూడా అందించాలని మీతో ఈరోజు మేము ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో చాలామంది చాలా బాధలు పడుతూనే ఉన్నారు. కొంతమంది అప్పుల బాధలు తట్టుకోలేక ప్రాణాలు పోయేదాకా తెచ్చుకుంటున్నారు. అలాంటి వారికి ఈ పరిహారం చాలా బాగా యూస్ అవుతుంది. అందుకే ఈ వీడియో ఈ పరిహారం మోస్ట్ ఇంపార్టెంట్ అని ముందే చెప్పాము. ఇంకా వాళ్లు మాకు చెప్పింది ఏంటి అంటే రాత్రిపూట పడుకునే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందని అయితే చెప్పారు. అంతేకాకుండా మీరు ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారమంటే మీ ఇంట్లో హాల్లో చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఇది. ఇంటి హాల్లో మీరందరూ కూడా హాలు అందంగా కనిపించడానికి డైరెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఫ్లవర్ వాజ్లు అవి పెడుతూ ఉంటాం. ఆ ఫ్లవర్ వాజ్లో మంచి మంచి ఫ్లవర్స్ అన్నీ అందంగా కనిపించడానికి కలర్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా. ఆ ఫ్లవర్స్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లవర్ వాస్ పెట్టడానికి కింద ఉపయోగించే వాస్ అన్నమాట. అవి పింగాణీ కాని ప్లాస్టిక్ గాని మట్టితో చేసినవి గాని ఇంకా కొంతమంది ఇతడి సిల్వర్ ఫ్లవర్ వాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటివి ఏవైనా కానివ్వండి, ఆ ఫ్లవర్ వాజ్ని మీరు ఏం చేస్తారంటే వాటి అడుగు భాగాన ఖాళీగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ని పెట్టేస్తూ ఉంటారు కదా. కాని ధనవంతులు ఏం చేస్తారో తెలుసా? ఎవరూ చూడకుండా అక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారు. అది ఏంటంటే ఫ్లవర్స్ అడుగు భాగాన కూడా కళ్ళు ఉప్పు వేసి పెడతారట. అలా అడుగున కళ్ళు ఉప్పు వేసిపైన ఫ్లవర్స్ని అందులో గుచ్చి పెట్టేస్తూ ఉంటారు. అంటే షోకేసులో, అల్మారాలో ఇంకా షెల్ఫ్లో ఎన్ని ఫ్లవర్ వాజు అయితే మీరు పెడతారో వాటన్నింటిలో కూడా అడుగు భాగాన కళ్ళు ఉప్పు వేసిపైన ఫ్లవర్ వాస్ పెడతారు అన్నమాట. అంతేకాకుండా కడుపుతో పాటుగా 4 లేదా 5 మిరియాలు కూడా ఈ కళ్ళు ఉప్పు వేసి పెట్టినట్లయితే ధనాన్ని చాలా బాగా ఆకర్షిస్తుంది. కళ్ళు ఉప్పు అనేది డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. కడుపుతో ఎన్నో పరిహారాల గురించి మీకు తెలుసు. మేము చెప్పిన పరిహారమైతే స్వయంగా ధనవంతులు చెప్పింది. ఇది నిజంగా మాకు ఆశ్చర్యమనిపించింది. మీరు రాత్రి పడుకునే ముందు హాల్లో ఎక్కడైతే ఫ్లవర్ వాజులు పెట్టారో వాటన్నింటిలో కూడా ఫ్లవర్స్ తీసి అడుగు భాగంలో కళ్ళు ఉప్పు వేసి అలాగే 5 మిరియాల కూడా వేసి మళ్లీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేయండి. ఇది ఎవరూ చూడకుండా చేసే ఒక రహస్య పరిహారం అన్నమాట. ఈ కళ్ళు ఉప్పు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం. అలాగే బెడ్రూంలో కూడా ఒక చిన్న గిన్నెలో కాని లేదా చిన్న ప్రమాదాలు కాని కళ్ళు వేసి మంచం కింద కూడా పెట్టాలి. ఎందుకంటే బెడ్రూం తలుపులు ఎక్కువగా మూసి ఉంచడం లేదా క్లోజ్ చేసి ఉంచుతాం. కాబట్టి అక్కడ నెగటివ్ ఎనర్జీ కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ నెగటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ కలుపు అనేది లాగేసి పాజిటివ్ వైబ్స్ని బెడ్రూం మొత్తం నింపేస్తుంది. అంతటి శక్తి ఈ కళ్ళు ఉప్పుకే ఉంది. అందుకే ఈ రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఇలా కళ్ళు ఉప్పుని మంచం కింద పెట్టండి. దీన్ని రహస్యంగా చేయండి. అంతేకాకుండా ఎన్ని బెడ్రూమ్స్లో ఉంటే అన్ని బెడ్రూమ్స్లోనూ మంచం కింద ఒక చిన్న ప్రమాదంలో కళ్ళు ఉప్పు వేసి మంచం కింద పెట్టేయండి. అలాగే చాలామంది విషయంలో కూడా ఫ్లవర్ వాజులు అనేవి పెడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా ఆ ఫ్లవర్ వాస్ అడుగు భాగాన కళ్ళు ఉప్పు అన్నది పెట్టండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒకవేళ వచ్చినా మీరు అన్ని చోట్ల కూడా కళ్ళు ఉప్పు పెట్టారు కాబట్టి ఎక్కడికక్కడ ఆ నెగటివ్ వైబ్స్ని మొత్తం ఆ కళ్ళు ఉప్పు లాగేసుకుంటుంది. అప్పుడు ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. డబ్బు రావడానికి,
వచ్చిన డబ్బు నిలకడగా ఉండడానికి, తరగని ఆస్తి మీ సొంతం అవ్వడానికి. కళ్ళు పరిహారం బాగా పనిచేస్తుంది. అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంతటి శక్తికి కళ్ళుకే ఉంది. అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువా కింద కూడా మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారం చేసుకోవచ్చు. అంటే సాధారణంగా మీరు ఇనుప బీరువాలోనే వాడుతూ ఉంటారు కదా. ఇనుప బీరువాలను వాడకూడదని కూడా అంటూ ఉంటారు. అలాగే కొందరి ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి. ఉన్నా కూడా బీరువాలు అనేవి ఒక సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరూ ఇళ్లలోనే ఉంటాయి. అయితే ఈ ఇనుప బీరువాలు ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగాలి అంటే ఈ కళ్ళు ఉప్పు ఒక గాజు గిన్నెలోగాని ప్రపంచంలోగాని వేసి బీరువా కింద పెట్టండి. అందులో 5 మిరియాలు కూడా వేసి పెట్టండి. అలా కనుక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మీ బీరువాలో దాన సమస్య అనేది లేకుండా పోతుంది. ధనం ఎప్పుడు కూడా తరగదు అన్నమాట. ఎటువైపు నుంచి ఒకవైపు ధనం అన్నది మీ బీరువాలోకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పిన ఈ 3 ప్లేస్లో కనుక మీరు ఈ కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రి పడుకునే ముందు చేసి చూడండి. ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా త్వరగానే తగినంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది. ధనాభివృద్ధికి ఇలా చేశారు అంటే ఇకపైన మీకు ఆర్థికపరమైన సమస్యలు అనేవి ఉండవు. ధనం అన్నది మీకు వస్తూనే ఉంటుంది. అది ఎటువైపు నుంచి వస్తుందో కూడా అర్థం కాదు. ఏదో ఒక వైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా వచ్చి మీ బీరువాలో, మీ లాకర్లో, మీ అలమరల్లో చేరుతూనే ఉంటుంది. డబ్బు మీ దగ్గరల్వడు అని బాధపడే సమస్య ఉండదు. అనవసరమైన ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి. డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రహస్య కళ్ళు ఉప్పు పరిహారాన్ని ఈ రాత్రికి రాత్రి చేసి చూడండి. రేపటి నుంచి మీ రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీ కళ్ళారా మీరే చూస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.